ఏరా ఏం చేస్తున్నావు? ఆ డిఫరెన్స్ లో సౌండ్ వస్తుందని కాంట్రాక్ట్ ఖంకా గారు పంపించారు. అంటే బానెట్ ఇంజిన్ చూస్తున్నావు అన్నమాట. నీ అబ్బ నిద్రమోహన్ ఆయన. ఇలాంటి బళ్లకు డిఫరెన్స్ వెనక పక్కన కింద ఉంటాయి పక్కీరు నా కొడత. ఒరే పల్లో జరి ఏడాదైంది, ఏ బండికి ఏది ఎక్కడుంటుందో తెలుసుకోలేకపోతున్నావు. ఇదిగా రేపు పొద్దున పెళ్లి అయితే మొదటి రాత్రి కూడా ఇలాగే చేస్తావా? అది బాగానే చేస్తానండి. ఏది అదేనండి. సార్ ఏమిటి కృష్ణ? మీరు వెంటనే నాతో రావాలి సార్. ఎక్కడికి? మన తోట బంగ్లాలోకి ఎవరో ముసలాయన ఆయన కూతురు వచ్చి మకాం వేశారండి. 4 తన్ని బయటకు పంపించుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ పని నేను ఎప్పుడో చేస్తుండేవాడిని. మన సుందరం గారు కనుక అడ్డు రాకపోతే. సుందరమా? ఇదిగో ఆ డొంక రోడ్డు వదిలి మెయిన్ రోడ్డు మీదకి వచ్చాయి. అసలు ఇంతకీ ఏం జరిగిందో వివరంగా చెప్పు. సుందరం గారు ముసలాయన కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళు ఆ బంగ్లాలోనే 12 ఉండిపోవడానికి పర్మిషన్ ఇచ్చారండి. పాప అమ్మాయి మాత్రం రోజంతా ఏడుస్తూ కూర్చుందండి. ఎందుకని? మనలో మనం అనుకోకూడదు కానీ చూస్తూ చూస్తూ మన సుందరం గారిని పెళ్లి చేసుకోవాలంటే ఏ అమ్మాయికి మాత్రం ఏడుపు రాదండి. అది పాయింటే. పైగా ఆ పెళ్లే బలవంతంగా జరిగిందనుకోండి, ఆత్మాభిమానం పౌరుషం గల అమ్మాయి ఏ నూతిలోనో గోతులోనో దూకిందనుకోండి, ఏ మచ్చాలేని మీ వంశానికి ఎంత అప్రతిష్ట. చాలు. అసలు నన్ను అడిగితే 20 తర్వాత అంకెలన్నీ క్యాన్సిల్ చేసి పారేయాలయ్యా. అదేమిటండి? ఇవైదా ఇవైదా ఇవైదు ఇవైదు మొత్తం 20. ఇంతకు మించి మంచి అంకెలు ఎలా లెక్క పెడతాడయ్యా? అంచేత నన్ను అడిగితే మీరంతా ఓ 10 నిమిషాలు బయటకు వెళ్ళండి. ఏమిటి సార్ సుందరం గారు మంచి హుషారుగా ఉన్నారు? ఏమిటి విషయం? ఓ పెళ్ళటగా? అది కాదన్నయ్యా. తీసి పారేసిన ఆయిల్ ఫిల్టర్ మొహం నువ్వును. నీకు పెళ్లి కావాల్సి వచ్చింది అబ్బే. కప్పలాగా నోరు తెరవద్దు, చెవులు మాత్రం డొప్పల్లాగా తెరుచుకొని నే చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైందా? నిన్నేదో గుమస్తాల మీద పెత్తనం చెలాయించరా అంటే ఈ ఎస్టేట్ అంతా నీ బాబుగాడి సొమ్మైనట్టు అడ్రస్ లేని బేబరసగాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ తోట బంగ్లాలో పెడతావరా బేవతో. అబద్ధాలు ఆడామంటే తోలు చేస్తాను, జాగ్రత్త. రైట్, నువ్వింకోసారి తోట బంగ్లాకేసి వెళ్ళినా, కనీసం అటువైపు తిరిగి చూసినా, నిన్ను తీసుకెళ్లి షెడ్ లో ఏ జాయింట్ కా జాయింట్ విడగొట్టి గ్యాస్ వెల్డింగ్ పెట్టించి ఆ తర్వాత గ్రైండింగ్ చేయించి పాత ఇనప సామాను గుడ్డికి కిలోల లెక్కన అమ్మేస్తా. పెళ్ళంటే నీ విషయంలో ఇది. అర్థమైందా? నీ మొహానికి పెళ్ళంట పెళ్ళి. చిచి, ఇక ముసల్నా కొడుకు ఇంచను కూడా ఓవర్ ఆయిలింగ్ చేసేస్తే ఓపెన్ అయిపోద్ది.